హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కొబ్బరి నూనె తయారీ విధానం చూపిస్తాను. నేను చేసుకునే విధానం, ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో ఆ విధానం మీకు షేర్ చేసుకుంటాను. ముందుగా కొబ్బరి నూనె, మెంతులు, బ్లాక్ సీడ్స్, ఉసిరి పొడి, ఎర్ర మందార పొడి, మందారాకులు, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నులపాయ పొట్టు, ఒక కప్పు ఆముదం. వీటన్నిటిని తీసుకొని ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకొని కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. కొబ్బరి నూనె వేసుకున్నాక కొంచెం వేడెక్కనిచ్చి ఒక మిశ్రమాన్ని దాంట్లో వేసుకుంటూ ఉండాలి. నేను ముందుగా మందార ఆకులను కడిగి నీడలోనే ఆరబెట్టుకున్నాను. ఈ మందార ఆకులు వేసుకోవటం వలన జుట్టు బాగా హెల్తీగా ఉంటుంది. ఈ నూనె వాడటం వల్ల చుండ్రు కానీ రంగు మారినాక ఆముదాన్ని వేసుకోవాలి. ముందుగా ఆముదం వేయకూడదు. ఈ కొబ్బరి నూనెలో మిశ్రమాలన్నీ వేసుకున్నాక లైట్గా రంగు మారినాక ఆముదాన్ని వేసుకోవాలి. ఇట్లా వేసుకోవటం ఏంటంటే బాగా ఆముదం వేసుకోవటం వలన జుట్టు బాగా మందంగా పెరుగుతుంది. వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. ఇవన్నీ బాగా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకున్నా. చూడండి, బాగా రంగు మారింది. పొంగు వస్తూ ఉంటుంది. ఆ పొంగుని మనం పక్కకి నెట్టేసుకొని చూసుకోవాలి. అట్లా తిప్పుకుంటా చూసుకోవాలి. రంగు మారినాక ఎమ్మటనే దించేయకూడదు. బాగా చూసుకొని తిక్కుగా వచ్చిందాక చూసుకోవాలి. ఒక ఏలు మీద వేసుకొని రుద్దితే బాగా తిక్కుగా వస్తుంది. కాగిపోయింది. ఇప్పుడు దించే ముందు ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నా. ఈ పచ్చకర్పూరం వేసుకోవటం వలన తలనొప్పి కానీ పేలు సమస్య కానీ ఉండదు. ఇది ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా రాసుకోవటం వల్ల ఏంటంటే హెయిర్ బాగా గ్రోత్గా పెరుగుతుంది. ఇది నైటల్లా ఆకులను దాంట్లోనే ఉంచేసుకోవాలి. ఎమ్మటినే వడగట్టుకోకూడదు. రోజు వడగట్టుకొని ఇట్లా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నా. ఇది కనుక నచ్చినట్టయితే